ఎవ్వరమైనా చెప్పినంత ఈజీగా మన టైం వచ్చినప్పుడు మనం ఫాలో అవ్వలేమండి అది. మేము కూడా చాలామందికి చెప్పాం గానీ, మా టైం వచ్చినప్పుడు మేము ఫాలో అవ్వలేకపోతున్నాము. యాక్చువల్‌గా దేని గురించి అనేది మాట్లాడుకుందాము. సమ్మర్ అయ్యేసరికి ఎగ్స్ చూసారా? ఒక్కటి కూడా మునగట్లేదు. అంటే సమ్మర్‌లో తీసుకొచ్చిన ఎగ్స్ అవి. ఇంకా అవన్నీ మేబీ నీలం అట్లా పాడైపోయి ఉంటది యెల్లో. అందుకే మునగట్లేదు. ఉడకబెట్టిన తర్వాత ఏమైనా స్మెల్ వచ్చినట్టు అనిపిస్తే పడేద్దాం అనుకున్నా. కానీ అన్నీ బానే ఉన్నాయి. ఇంకిప్పుడు స్కూల్లు స్టార్ట్ అయినాయి గదా! ఇంకెంతైనా కొంచెం హడావిడి లైఫే ఉంటది. మళ్ళీ మనకు ఈ టైమ్ టేబుల్ సెట్ అవ్వాలి అనంటే ఇంకా 1, 2 వీక్స్ అయినా పట్టిద్ది. ఇంతకుముందు కొంచెం లేట్‌గా లేసినా గానీ ఇంకేమి ఇబ్బంది అనిపించకపోయేది. కానీ ఇప్పుడు అట్లా గాదు గదా! వంట ప్రిపేర్ చేయాలి, బాక్సులు ప్రిపేర్ చేయాలి. సో, ఎంతైనా కొంచెం హడావిడే ఉంటుంది. ఇంకా దేని గురించనంటే ఇంతకుముందు మేము స్కూల్ చేంజ్ చేద్దాం, మా బాబు స్టేట్‌లో ఉంటుండే సెకండ్ క్లాసు. స్టేట్ సిలబస్ నుంచి సీబీఎస్ఈలోకి చేంజ్ చేద్దాము అనుకొని ఇంకా కొన్ని స్కూల్స్ చూసామన్నమాట. స్కూల్ ఫీజులు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ 1.5 లాక్ దాకా ఉంది ఫీజులు అనేసి నేను షార్ట్స్‌లో అంతకుముందు పోస్ట్ చేశాను వీడియోసు. అప్పుడు 1, 2 కామెంట్స్ వచ్చాయి. ఎక్కువ మంది కాదులేండి. సో, వాళ్ళనేం నేను తప్పుగా అనట్లేదులేండి గానీ, మామూలుగానే మంచి సజెషన్‌గానే చెప్పారు వాళ్ళైతే. అంటే అంత కష్టపడి ఎందుకు ప్రైవేట్‌లో పంపియాలి? గవర్నమెంట్ అనేది ఒక ఆప్షన్ ఉంది గదా! అది చూజ్ చేసుకొని అందులోకి పంపియొచ్చు గదండీ! గవర్నమెంట్ ఉంది గదా! అని అన్నట్టుగా మాట్లాడారు. సో, మేము కూడా చాలామందికి చెప్పామండి. గవర్నమెంట్‌లలోకి పంపియండి. మంచి అంటే మా కొంతమంది ఏంటంటే గవర్నమెంట్‌లో చదివిన వాళ్ళకే జాబ్స్ ఇవ్వాలి అని ఒక రూల్ పెడితే బాగుంటుండే అనేసి ఈ విధంగా థాట్స్ కూడా వేరే వాళ్ళతో షేర్ చేసుకునేవి ఉన్నాయి. కానీ మన టైం వచ్చేసరికి మనం అది ఫాలో అవ్వలేమండి. ఏంటంటే ఉన్నది ఒక్కడే బాబు గదా! అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా ఉంది చెప్పండి? ఎంత ఫాస్ట్‌గా ఉంది. మేము మొన్న స్కూల్‌లు చూడడానికి వెళ్ళినప్పుడు కూడా పిల్లలు ఆడుకుంటుంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లలే మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. ఎక్కడి దాకనో ఎందుకో మా బాబు స్టేట్ నుంచి వచ్చాడు గదా! స్టేట్‌లో తెలుగు, ఇంగ్లీష్ కొంచెం మిక్సింగ్‌లో చెప్తుండేనంట. ఇక్కడికి వచ్చేసరికి అంతా ఇంగ్లీషే, ఇంకా తెలుగు అనేది ఎక్కడా లేదు. సో, మొత్తం ఇంగ్లీష్ అయ్యేసరికి అసలు వాడికేం నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా అంటుండే. ఫస్ట్ నుంచైనా వేసి ఉండాల్సింది, అనవసరంగా మధ్యలో చేంజ్ అయ్యేసరికి పక్కనున్న పిల్లలకు బాగానే అర్థమవుతుంది, మా వాడికి అర్థం కావట్లేదు. సో, ఫస్ట్ నుంచైనా వేసి ఉండాల్సింది అనుకున్నాము. యాక్చువల్‌గా ఫస్ట్‌లోనే ట్రై చేసినాం మేము. ఫస్ట్ క్లాస్ నుంచే ఏజ్ లేదు 5 ఇయర్స్‌కే ఫస్ట్ క్లాస్ అంటే యాక్సెప్ట్ చేస్తలే గవర్నమెంట్. కొత్త రూల్ వచ్చింది. 6 ఇయర్స్‌కి ఉండాలి ఫస్ట్ క్లాసు అని అన్నారు. అప్పటికే ఎల్‌కేజీ, యూకేజీ అయిపోయిందిగా. మళ్ళా అంటే యూకేజీకే ఎయ్యాలి, ఫస్ట్ క్లాస్ తీసుకోము అని అంటే ఇంక వద్దులే అనేసి వేరే స్టేట్ సిలబస్‌లో వాళ్ళు తీసుకుంటా అంటే దాంట్లో వేసామన్నమాట. సో, ఈసారి ట్రై చేస్తే వాళ్ళు సర్క్యులర్ రిలీజ్ చేసింది కానీ స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వమని ఏం రూల్స్ పెట్టలేదు కదా! తీసుకుంటాము. మీరు ఇంతకుముందు చదివించిన ఆ స్కూల్ నుంచి డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొస్తే తీసుకుంటాము అని చెప్పారు. ఇంకా అందుకే మళ్ళీ చేంజ్ చేశాము. సో, ఏంటంటే ఎవరమైనా ఎవరు యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి గవర్నమెంట్ దాంట్లో వేయడానికి? అక్కడున్న పిల్లలకి, ఇక్కడున్న పిల్లల యాటిట్యూడు, ఆ యాక్టివ్‌నెస్ అదంతా చాలా డిఫరెంట్ ఉంటది. మన మన రిలేటివ్స్ గానీ, మన రూమ్ పక్కన ఉన్న పిల్లలు కూడా మంచి యాక్టివ్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ యాటిట్యూడ్ అదంతా మనం చూసినప్పుడు మన పిల్లలు డల్‌గా, డిఫరెంట్‌గా ఉన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తది చెప్పండి? ఎంత ఉన్న వాళ్ళైనా, లేని వాళ్ళైనా. సో, ఎంతలో ఉంటే బడ్జెట్ అంతలోనే ఏదో ఒక ప్రైవేట్ స్కూల్ చూసుకుంటాం గానీ, గవర్నమెంట్ స్కూల్‌కెళ్ళి పంపియడానికైతే ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపియట్లే. ఎంత పని చేసుకునే వాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా. ఒకవేళ పెద్ద పెద్ద ఒక ఈ నవోదయ ఇలాంటి పెద్ద పెద్ద సోషల్ వెల్ఫేర్స్ అట్లాంటి వాటిలల్లో పంపిస్తున్నారేమో, అవి కొంచెం బాగానే ఉంటాయి కాబట్టి గానీ, సో, ఇట్లా చిన్న చిన్న గల్లీలల్లో గవర్నమెంట్ స్కూల్స్ ఇట్లా మనకుంటాయి గదా! అలాంటి వాటిలల్లో పంపడానికి ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపిస్తలేదు మ్యాక్సిమం. ఇద్దరు పిల్లలున్నా, ముగ్గురు పిల్లలున్నా వాళ్ళకున్న ఎంతో కొంత బడ్జెట్‌లో చిన్న స్కూలు, పక్కనున్న చిన్న ప్రైవేట్ స్కూల్లోనైనా పంపడానికి ట్రై చేస్తున్నారు. మన జనరేషన్‌లోనే మనం చాలా కష్టపడుతున్నాం. ఇంగ్లీష్ సరిగ్గా వచ్చి, రాక, కొన్ని అర్థమయ్యి, కొన్ని అర్థం కాక, ఇంటర్వ్యూస్‌కెళ్ళి ఫేస్ చేయాలి అంటే ఎంత ఇబ్బందవుతుంది సరిగ్గా వచ్చి రాని లాంగ్వేజ్ వల్ల. సో, ఇప్పుడున్న జనరేషన్ అంటే మనకంటే ఏదో నడుస్తుంది కానీ నెక్స్ట్ ఉండే జనరేషన్ అయితే ఆల్మోస్ట్ ఇంకా హిందీ, ఇంగ్లీషే ఇవే ఉంటాయి మ్యాక్సిమం. సో, ఆళ్ళకి చాలా కష్టమయితది. ఇంకా ఎటైనా ఎళ్ళాలన్నా, ఔట్ ఆఫ్ ఎళ్ళాలన్నా, ఏదైనా చేయాలన్నా ఇప్పటి నుంచి ప్రాపర్ ఇంగ్లీష్ కొంచెం నేర్చుకొని ఉంటే బాగుంటుంది కదా! ఎవరమైనా సరే అదే థింక్ చేస్తూ ఉంటాం కదా! ఉన్నంతలోనే ఏదో ఒక ప్రైవేట్ స్కూల్‌కి పంపిద్దాము. మనం గవర్నమెంట్ స్కూల్‌లో మనం ఎట్లా చదివాము, ఎలా ఉన్నాము అనేది మనకు తెలుసు కదా! అక్కడున్న అక్కడున్న యాటిట్యూడ్, ఆ లేజినెస్, ఇక్కడుండే హోంవర్క్ చేయడమైనా ఏదైనా సరే అక్కడికి, ఇక్కడికి మనకు చాలా వేరియేషన్ ఉంటది. సో, ఎంతైనా సరే మన మనసు ఒప్పుకోదండి గవర్నమెంట్‌లో ఏద్దామనంటే. ఫీజు ఎంత వచ్చినంతలో వచ్చిన కాడికి వాడికే అయిపోయినా పర్వాలేదు. ఉన్నది ఒకటే కదా! సో, వచ్చిన కాడికి
వాడికే అయిపోయినా పర్వాలేదు కానీ ఏదో ఒక గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్లో వేద్దామనే థింకింగే ఉంటుంది. ఎవరికైనా అదే థింక్ చేస్తారు. మామూలుగా ఒక 20,000 ఫీజు ఉన్న దాంట్లో అయినా వేస్తారు కానీ అసలు గవర్నమెంట్లో పంపడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. మ్యాక్సిమం ఇప్పుడు విలేజ్లలో ఊర్లలో ఉండేవాళ్ళు కొంతమంది ఇంకా తప్పదు అనుకున్న వాళ్ళు వేస్తున్నారు కానీ ఈ మధ్యలో చాలా వరకు అయితే వేస్తలేదు. ఇంకా నేను ఊరు వెళ్ళి వచ్చేసరికి మా హస్బెండ్ అయితే మొత్తం చెట్టుకు వాటర్ పోయేసరికి అది మొత్తం ఎండిపోయింది. ఇప్పటికి 3 టైమ్స్ నేను ఆ మనీ ప్లాంట్ 3 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ నేను సమ్మర్ వచ్చేసరికి కట్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే 3 ఇయర్స్ అది ఆల్మోస్ట్ ఏంటంటే గడప దాకా వస్తుంది. లాస్ట్ టైం ఏమో మా బాబుతో పాటు వచ్చిన ఒక బాబు ఆకులన్నీ పీకేసిండు. మొత్తం పీకేసేసరికి ఇంకేం చేయలేక మొత్తం కట్ చేసిన. ఇంక ఈ ఇయర్ ఊరికి వెళ్ళి వచ్చేసరికి మొత్తం సరిగా వాటర్ పోయేసరికి అదంతా వాటర్ లేక ఆకులు మొత్తం సరిగా కొన్ని ఎండిపోయినాయి, రాలిపోయినాయి. కొన్ని ఇంకా ఒక దగ్గర మొత్తం తీగ ఉంది, ఇంకో దగ్గర ఆకులు ఉన్నాయి, మొత్తం గలీజ్గా ఉంది కదా అనేసి ఇంకా అదంతా కట్ చేసి పడేసి కొంచెం అక్కడక్కడ పెట్టిన. రూట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టేద్దాంలే అనేసి. ఇంకా యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా, నేను ఎప్పుడైనా నైట్ టైంలోనే వేస్తుంటేనే బట్టలు. ఇంకా సమ్మర్ అయిపోయింది. ఇంకా సమ్మర్ టైంలో అంటే పేలిపోతాయి కాబట్టి నైట్ వేసేదాన్ని కానీ ఇంకా సమ్మర్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు వర్షం వస్తుందో ఎట్లా వస్తుందో, సాయంత్రం అయ్యేసరికి మబ్బు పట్టినట్టు అనిపిస్తుంది కానీ వర్షం అయితే వస్తలేదు. సో ఇంకా ఎందుకు మళ్ళీ వర్షం వస్తే సరిగా ఆరవులే అనేసి ఇంకా ఈ మధ్యాహ్నం టైంలోనే వేసి ఒక 1 అవర్ ఎట్లా కదా ఆల్మోస్ట్ 50-60% డ్రై అయ్యే వస్తాయి కదా వాషింగ్ మిషన్లో. ఇంకొక 10 మినిట్స్ అలా బయట ఆరేసినామనంటే ఈజీగా ఆరిపోతాయి కాబట్టి ఇంకా వెంటనే వేసి తీసి మడతేయాల్సి వస్తుంది. ఇంకా చాలా డేస్ అవుతుంది ఫుట్బాల్కి అయితే పంపించలేదు మా బాబుని ఎన్ని డేసు. ఇంకా వాడికి అంటే ఇప్పుడు చాలామంది క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చాలామందికి, అంటే పిల్లలకి. కానీ క్రికెట్కి చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇంకా క్రికెట్ కాకుండా వాడిని కొంచెం మోటివేట్ చేసి ఫుట్బాల్ సైడ్ పంపించాల్సి వచ్చింది. ఇంకా చాలా డేస్ అవుతుంది ఫుట్బాల్కి వెళ్ళక. ఇంతకుముందు ఉన్న స్కూల్ ఏంటంటే 3కి స్కూల్ అయిపోతే 3:30 కల్లా ఇంటికి వస్తుండే. ప్రైవేట్ వెహికల్, గవర్నమెంట్ అది ఏమంటారు స్కూల్ వెహికల్ అయితే మనకి కొంచెం పిల్లల్ని తీసుకొని వచ్చేసరికి దించుకుంటూ వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది కాబట్టి ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి కదా వ్యాన్ అట్లాంటివి. సో అవే మాట్లాడి ఉంటుంది. 3కి అయిపోతే 3:30కి వస్తుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు అసలు. యాక్చువల్గా ఏంటంటే 3:30కి ఇక్కడేమో స్కూల్ 3:30 వరకు, 3:30కి అయిపోతే 4 కల్లా వస్తలే. 4:30కి కదా ఫుట్బాల్ అనుకున్నాం మేము. కాకపోతే ఏంటంటే 4:30 వరకు అయిపోయే పిల్లలు కూడా ఉన్నారంట. పెద్ద పిల్లలకు 4:30 అంట, చిన్న పిల్లలకేమో బిలో 5th 6th క్లాస్ వరకేమో 3:30 వరకు అంట, తర్వాత 4:30 వరకు అంట. ఇంకా వీళ్ళని ఒకేసారి తీసుకొని వస్తున్నారు. వాడు వచ్చేసరికి 5 అవుతుంది. అసలు మొత్తం టైమింగ్సే సెట్ అవ్వట్లేదు. అనవసరంగా అసలు ఎట్లా సెట్ చేయాలనో అర్థం కావట్లేదు. మేము ఏంటంటే 3:30కి అయిపోతే 4 కల్లా వచ్చేస్తే ఇంకా 4కి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. 4:30 కదా ఫుట్బాల్ అని అనుకున్నాను కానీ ఇంకా అక్కడికి వెళ్ళాలా లేకుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అనవసరంగా టైం టేబుల్స్ అంతా అడదిడ్డం అయిపోయింది మాకు ఈసారి. పిల్లలకి ఏదో ఒక స్పోర్ట్స్ ఉంటేనే బెటర్, యాక్టివ్గా ఉంటారు. ఇక్కడ వెంచర్ కాబట్టి పిల్లలు మ్యాక్సిమం ఆడుకుంటారులేండి, 10 వరకు ఆడుతూనే ఉంటారు. సో బయట ఉన్నంత కొంచెం ఇక్కడ ఏంటంటే కొంచెం ఫ్రీగానే ఉంటుంది. వెహికల్స్ అట్లాంటివి ఏం రావు కాబట్టి అంత టెన్షన్ ఏమి ఉండదు. అంటే కుక్కలు అలాంటి భయాలు కూడా ఉంటాయి కదా, అలాంటివి ఏమి లేవు ఇక్కడ వెంచర్ చేయబట్టి. సో ఎక్కడ ఎవరి ఇంట్లోనైనా వాళ్ళ ఇంట్లో ఆడుకుంటూ ఉంటారు. మా ఇంట్లో కూడా వచ్చిర్రు అని అంటే సాయంత్రం వరకు పైన పెంట్ హౌస్ కాబట్టి బయట ఇక్కడ చాలాసేపు ఆడుకొని వెళ్తూ ఉంటారు. ఇంతకుముందు ఏంటంటే మా వాడికి కొంచెం కొన్ని డేస్ డ్యాన్స్ పంపించాము యాక్టివ్ అవుతాడనేసి. ఇంకా తర్వాత మేము ఎప్పటి నుంచో స్పోర్ట్స్ మీద ఉందిలే ఇంట్రెస్ట్ కానీ కొన్ని డేస్ అట్లా యాక్టివ్ అవ్వడానికి డ్యాన్స్ పంపించినాక అదే టైంలో మేము కూడా కొన్ని డేస్ జుంబా క్లాస్లోకి వెళ్ళాను నేను కూడా. అక్కడే కదా ఇంకా మాకు ఫస్ట్ ఉంటుండే 5 to 6, తర్వాత మా బాబుకు ఉంటుండే. ఇంకా కొన్ని డేస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫుట్బాల్ కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు జుంబా అట్లా డ్యాన్స్ అట్లాంటిది ఏం లేదు.